అందరికీ నమస్కారం. జగనన్న కాలనీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న అవినీతి సొమ్ముకి పుట్టిన పథకం పేరండి అది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎందులో దోచుకోలేదు అనేది కూడా ఇక్కడ చాలామంది ప్రశ్నలు లేవనెత్తే ఉంటుంది ఈ పాటికి. నిజమే, మీరు అందరూ అనుకున్నట్టుగానే ఆయన అవకాశం ఉన్న చోటల్లా దోచేశాడండి. మరీ ముఖ్యంగా ఇక్కడ జగనన్న కాలనీ అని చెప్పి పేరు పెట్టి మనం గతంలో ఎన్నో ఎలిగేషన్స్ చూసాం దాని మీద. ఇది మునిగిపోయే ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి గొప్పగా ఇచ్చేసామని చెప్పి హంగు ఆర్భాటం చేసిన పరిస్థితి. రియాలిటీలోకి వెళ్తే వర్షం గట్టిగా ఒక దుక్కు వాన పడిందంటే మునిగిపోతున్న పరిస్థితులు, ఇళ్లల్లో కూడా వెళ్ళలేని పరిస్థితులు. అదే కాకుండా ఆ ఇళ్ల నిర్మాణం పేరు చెప్పి తమ అనునీయులు తమ నాయకుల జేబుల్లోకి కొన్ని వందల వేల కోట్లని అప్పనంగా దోచిపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. సరే, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంత దోచుకున్నా ఎంత దాచుకున్నా అది బయటికి రాలేదు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అది కేవలం ఆరోపణల వరకే భావించారు ఆ రోజు. మరి ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా లెక్కల చిట్టాలన్నీ కదులుతాయి కదండి ప్రతి అంశంలో. దానికి తోడు గత 5 ఏళ్లలో వీళ్ళు పెట్టిన చిత్రహింసలు అన్నీ కాదు కదా మరి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీని కానీ మిగిలిన పార్టీలను కానీ. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పు చేయకుండానే మీరు చిత్రహింసలు పెట్టినప్పుడు, తప్పు చేసి కళ్ళకు కనిపించేటట్టుగా మీరు వదిలి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలా ఒక్కొక్కటిగా తవ్వుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు జగనన్న కాలనీల్లో దాదాపుగా 420 కోట్ల రూపాయలు అక్రమాలకు గురైనవి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అనేది సిఐడి ఏదైతే చేపడతా ఉందో ఆ విచారణలో మనకి ఈరోజు తేటతెల్లమవుతా ఉంది. దానికి సంబంధించి కూడా మొదటి దఫాలోనే 200 కోట్ల రూపాయలని, అంటే ఏదైతే జగన్ కాలనీలు మొదలుపెట్టిన సమయంలోనే 200 కోట్ల రూపాయల బిల్లుల్ని అప్పటికప్పుడే విడుదల చేసేసిన పరిస్థితి మనకి జీవోల్లో కనిపిస్తూ ఉంది. ఇంకా మిగిలిన 220 కోట్ల రూపాయలు కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలనే ఆలోచన విధానంతో అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడటం, దానికి సంబంధించి ఏదో విధంగా నిధులు విడుదల చేసేసి ఖాతాల్లో వేసేసుకోవాలనే స్పీడ్ పెంచిన సమయంలోనే ఎన్నికలు కూడా రావడం, దాంతో అక్కడ ఆగిపోవడం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు సంబంధించిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళని ఉపయోగించుకుని బిల్లులు చేయించుకుందామని చూశారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం డాగ కన్నుతో పట్టేసిందండి. దానికి సంబంధించి రాగానే సిఐడి ఎంక్వైరీ చేసింది. జగనన్న కాలనీల్లో మొదటి నుంచి నాదెండ్ల మనోహర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, అంటే అప్పటికి ఆయన గెలవకపోయినా కూటమి పార్టీల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన దీని మీద ఎలిగేషన్స్ చేస్తూ వచ్చారు. జగనన్న కాలనీల పేరు మీద 420 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం తినేసిందని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ఎలిగేషన్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో అధికారంలోకి రాగానే సిఐడి ఎంక్వైరీ చేయడం. సో ఇప్పుడు ఈ చిట్టా అంతా బయటకు వచ్చింది. మరి దొరికారు కదా దొంగలు, ఏం చేస్తారు అనే డౌట్ కూడా రావచ్చు. సో వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఎవరున్నారు ఏంటి అనేది అంతిమంగా అయితే దీంట్లో పూర్తిగా లబ్ధి పొందిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు అనేది ఈవెన్ ఎంక్వైరీ చేస్తున్న అధికారుల్లో కూడా వినిపిస్తున్న మాట. సరే, అది డైరెక్ట్గా ఉండకపోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గతంలో అరెస్ట్ చేసినట్టుగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే అలాంటి తప్పు చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ఎన్నో అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే. ఒక్క జగనన్న కాలనీలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. సో ఏదేమైనా వీళ్ళు ప్రజల మీద తిన్న సొమ్ముని అన్నా పైసాతో సహా కక్కించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. దానికి సంబంధించి వీలైనంత త్వరగా, ఎందుకంటే ఇప్పటికీ 6 నెలలు కావస్తూ ఉంది, ఇప్పటికీ మీరు ఏమీ చేయట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకో విపరీతమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వచ్చే నెల నుంచి కూడా, అంటే డిసెంబర్ 11 నుంచి జనవరి నెల వరకు కూడా వాళ్ళు కార్యక్రమాలని చేపట్టనున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు. సో అలాంటి నేపథ్యంలో మీరు ఇంకా లేట్ చేసే కొద్దీ
ఆలస్యం చేసే కొద్దీ అది మీ మెడకే చుట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం త్వరతగిన ఎంక్వైరీలు వేయడం కావచ్చు, అరెస్టులు చేయడం కావచ్చు, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాల్సిన బాధ్యత అది కూటమి ప్రభుత్వం మీద ఉంది. అది కూడా వీలైనంత త్వరగా అనేది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.